హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ. జనవరి నుంచి ఏప్రిల్ వరకు 2025 కరెంట్ అఫైర్స్ అంశాల నుంచి ఎంపిక చేయబడ్డ అతి ముఖ్యమైన జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్ డిస్కస్ చేయబోతున్నాం. సో మీ కరెంట్ అఫైర్స్ నేను చెప్పిన ఆల్రెడీ డైలీ కరెంట్ అఫైర్స్ అందులో తీసుకున్న అంశాలు ఇవన్నీ కూడా. సో ఓన్లీ రివిజన్ కోసమే ఈ క్లాసెస్ మనం చేస్తున్నాము. ముఖ్యంగా ఏపీడిఎస్సి, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఒక 50 మందికి పైగా అడిగారని చెప్పేసి మన ఆస్పిరెంట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో వ్యూస్ తక్కువ వచ్చినప్పటికీ ఎటువంటి బాధ లేదు, ఎటువంటి ఇది మనకి ఇంట్రెస్ట్ కూడా లేదు. బట్ కొద్ది మందికైనా ఉపయోగపడితే సరిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి మనం ఎక్కువ ఫోకస్ చేసేది గ్రూప్సే. ఐ నో వెరీ వెల్. ఇంతకుముందు ఒక ఆస్పిరెంట్ సార్ మీరు గ్రూప్ 2 నుంచి పక్కకు తప్పారని చెప్పేసి చెప్పారు. నో అట్లా తప్పలేదు. సో మనకి ఇన్ఫ్యాక్ట్ దగ్గరలో వాళ్ళకి ఉన్నది మన వాళ్ళు కాబట్టి సో కొంచెం హెల్ప్ అని చెప్పేసి చేస్తున్నాం అంతే. బట్ మీకు గ్రూప్ 2కి ఏది తక్కువ చేయట్లే, ఏదైతే అవసరమో మనం తీసుకుంటున్నాం. ఇంకా మీరు ఈ ఇయర్లో ఎగ్జామ్స్ రాస్తే సో అప్పుడు మనం డెప్త్గా ఒక లాంగ్ వీడియో తీసుకొద్దాం, 25 ఇయర్ అప్డేట్స్ అని చెప్పేసి. సో అందులో చూస్తే మీకు న్యూ పాంబన్ వంతెన ఫస్ట్ అండి. సో మనకి ట్రాన్స్పోర్ట్, జాగ్రఫీ అనగానే మీకు ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వార్తల్లో ఉంటుంది, రైల్వే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వార్తల్లో ఉంటుంది ఎప్పుడైనా సరే. మిగతా జాగ్రఫీ కరెంట్ అఫైర్స్తో కంపేర్ చేస్తే రైల్వే ట్రాన్స్పోర్ట్ మనకి ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ కోస్టల్ లైన్ 7516 km ఉండే కదా, 11,098 kmకి పెరిగిపోయింది. అది కొంచెం మీకు వెరీ ఫేమస్ కరెంట్ అఫైర్స్ అయిపోద్ది జాగ్రఫీ లోపల. ఈ అత్యధిక ఉపగ్రహాలు అని చెప్పేసి శని గ్రహానికి కొత్తగా కొన్ని వచ్చి యాడ్ అయిపోయినాయి, అది వెరీ ఫేమస్ కరెంట్ అఫైర్స్. సో మనం ఫస్ట్ చూస్తే న్యూ పాంబన్ వంతెన అని చెప్పేసి మీకు వార్తల్లో వచ్చింది. 6th ఏప్రిల్న పిఎం మోడీ గారు స్టార్ట్ చేసిండండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, డేట్ కూడా కొన్నిసార్లు ఎగ్జామ్లో వస్తుంది. ఎక్కువ సార్లు మీకు ఆప్షన్ తెలియకుంటే ఆ డేట్స్ మంత్ ఇస్తే అది తప్పే దాదాపు ఇస్తారండి మ్యాక్సిమం. ఇండియా ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్, సో నిలువుగా మనకి ఎత్తేస్తుంది రైల్వే సీ వంతెన అని చెప్పేసి పిలుస్తాం మనం. సో రైల్వే అండ్ సీ వంతెన. సో మనకి రైల్ పోతుంది, ఇన్ఫ్యాక్ట్ వర్టికల్గా పైకి లేస్తుంది, తర్వాత ఇట్లా పడవ వెళ్ళిపోతుంది సీ గుండా. దట్ ఇస్ కాల్డ్ రైల్వే సీ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు నిర్మించారు. ఇన్ఫ్యాక్ట్ ఇటువంటి ఎక్కువ మీకు ఆర్వీఎన్ఎల్ అని చెప్పేసి నిర్మిస్తుంది ఒక సిపిఎస్సి ప్రభుత్వ రంగ సంస్థ. సో పొడవు చూస్తే 2.08 km అని చెప్పేసి ఉంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఎక్కడి నుంచి ఎక్కడికి, రామేశ్వరం నుంచి మండపం వరకు. సో తమిళనాడులో ఉన్న ప్రధాన భూభాగమైన మండపంని కలిపే ఏకైక వంతెన మనకు సో న్యూ పాంబన్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ అండి. మనం ఎకనామీ లోపల దీన్ని డిస్కస్ చేసినాం మొన్న, ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి. సో నెక్స్ట్ జనసు టన్నెల్, సొరంగం అని చెప్పేసి మీకు వార్తల్లో వచ్చింది అండి. ఇండియాస్ లాంగెస్ట్ రైల్వే టన్నెల్ నిర్మాణంలో ఉంది. మేబీ మేలో మనకి ఇది పూర్తి కావచ్చు. పిఎం మోడీ గారు ఒకరోజు ఫైన్ మార్నింగ్ వెళ్ళి స్టార్ట్ చేస్తాడు. సో అప్పుడు ఇది అతి పొడవైన రైల్వే సొరంగం అవుతుంది. అంతవరకు అయితే మీకు వేరే ఆన్సర్ వస్తుంది, మనం డిస్కస్ చేద్దాం. సో 14.57 km అని చెప్పేస్తుంది. సో ఉత్తరాఖండ్ రాష్ట్రం అండి, దీన్ని కూడా ఆర్వీఎన్ఎల్ నిర్మించింది. లాంగెస్ట్ రైల్వే సొరంగం అంటే T50 కూడా కావచ్చు మనకి, 12.77 అని చెప్పేసి పిలుస్తాం. ఇది నిర్మాణంలో ఉన్నది. ఇందులో ఏది ముందు స్టార్ట్ చేస్తే అది సొరంగం లోపల పొడవైంది అని చెప్పేసి అయిపోతుంది. ఇప్పుడు చూస్తే మనకి T80 అండి. సో పీర్ పంజల్గా పిలుస్తాం ఫేమస్గా. సో 11.21 ఉంది కదా, ఇదే మనకు అతి పొడవైన సొరంగం ఇప్పటికైతే. ఇవి రెండు నిర్మాణంలో ఉన్నాయి, ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు కాబట్టి సో పీర్ పంజల్ అతి పొడవైన రైల్వే సొరంగం 11.21 km అని చెప్పేసి పిలుస్తాం. ఈ T50 కావచ్చు, T80 కావచ్చు, ఇవి రెండిట్లో మనకు ఏది ముందు స్టార్ట్ అయితే అది. సో మీరు ఇది ఆన్సర్ చేయండి. ట్రైన్ 18 అంటే ఏంటి? ఇవి టన్నెల్స్, ఇవన్నీ కూడా నాట్ ట్రైన్స్. నెక్స్ట్ అండి, ఇండియా మెట్రో రైల్ నెట్వర్క్ ఒక అచీవ్మెంట్ సాధించింది. 1000 km మైల్ స్టోన్ దాటిపోయింది. సో వెరీ ఫేమస్ మనకి 1000 km అని చెప్పేసి. సో ఒక మైల్ రాయి కాబట్టి ఎగ్జామ్లో వస్తుంది. ఈ ప్రపంచంలో మనకి 3rd కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. సో మిగతా కంట్రీస్ ఏంటి మనకి ఇన్ఫ్యాక్ట్ లభ్యం కాలేదు. నాట్ మచ్ ఇంపార్టెంట్, అబిట్ కూడా పెద్ద అవసరం లేదులేండి. సో పర్వతిమాల పరియోజన అని చెప్పేసి మీకు వార్తల్లో ఉంది. ఉత్తరాఖండ్ లోపల సో గోవింద ఘాట్ నుంచి హేమకుండ్ సాహిబ్ వరకు, సోనుప్రయాగ్ నుంచి కేదార్నాథ్ వరకు రోప్ వే చేస్తున్నాం మనం. మొన్నటి కరెంట్ అఫైర్స్ కొంచెం ఏప్రిల్ది కాబట్టి ఇది వస్తే రావచ్చు అండి.
పర్వతిమాల అంటే మనకి జనరల్గా సో భారతిమాల అని చెప్పేసి ఉన్నది, అది రహదారుల నిర్మాణం కోసం కావచ్చు, మరమ్మతుల కోసం కావచ్చు అని చెప్పేసి పనిచేస్తుంది. మనకు వాస్తవంగా NHDP అని చెప్పేసి ఉండే, నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, దాన్ని మనం స్టాప్ చేసుకొని భారతిమాల అని చెప్పేసి తీసుకొచ్చాం. అయితే పర్వత ప్రాంతాల లోపల, గుట్టల ప్రాంతం లోపల మనకు సో ఈ రోడ్డు మార్గం కష్టం కాబట్టి రోప్ వేని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ పర్వతిమాల పరియోజన అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ మరొక బ్రిడ్జ్ మనకి వార్తల్లో ఉంది. మీకు కరెంట్ అఫైర్స్ జాగ్రఫీ లోపల మొత్తం ఇవే వస్తాయండి, బ్రిడ్జిలు, ఆ గేటు, ఈ రైల్వే అని చెప్పేసి. సో ఫస్ట్ ఐకానిక్ స్టేడ్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జ్, ఇది నాగర్ కర్నూలు సోమశిల నుంచి మనకు కర్నూలు వరకు పోతుంది. సో కర్నూలులో ఆత్మకూరు వెరీ ఫేమస్, సంగమేశ్వర ఆలయము ఇటేమో సోమేశ్వర ఆలయం అని చెప్పేసి ఫేమస్. ఈ కృష్ణా రివర్ మీద మనం నిర్మించబోతున్నాము. 3 km పొడవు ఉంటుంది. దీనివల్ల హైదరాబాద్ టు తిరుపతి దూరం తగ్గిపోతుంది, ఒక 80 km అని చెప్పేసి. వెరీ ఫేమస్ బ్రిడ్జ్. ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాలి దీని మీద. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ఇన్ఫ్యాక్ట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. దీని ప్రకారం ప్రపంచంలో 2వ అతిపెద్ద రోడ్ పరంగా మనకి నెట్వర్క్ అని చెప్పేసి. సో 63.45 lakh km మనము పొడవు ఉంది. సో మీకు మహారాష్ట్ర లోపల అతి పొడవైన రహదారులు కనిపిస్తాయి. వెరీ ఫేమస్ క్వశ్చన్, మహారాష్ట్ర అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ అండి 18వ రైల్వే జోన్, ఇది మీకు రైల్వే కరెంట్ అఫైర్సే. సో సౌత్ కోస్ట్ రైల్వే అని చెప్పేసి పిలుస్తాం. సౌత్ కోస్ట్ దాని పేరు. సో కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. కంగ్రాచులేషన్స్ ఫర్ విశాఖపట్నం. సో విశాఖపట్నం మన హెడ్ క్వార్టర్ ఉన్నది. అయితే మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో సో మీకు షెడ్యూల్ నెంబర్ 13 ఉంది కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవస్థాపన అని చెప్పేసి, దాని కిందనే ఇది ఏర్పాటు చేయడం జరిగింది అట. ఈ రైల్వే జోన్ పరిధి మరి ఎక్కడి నుంచి వచ్చింది అంటే తూర్పు కోస్తా రైల్వే ఉన్ను సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి తీసుకోవడం జరిగింది. సో వెరీ ఫేమస్ క్వశ్చన్, కంపల్సరీ ఫోకస్ చేయండి. ఏపీపీఎస్ వాళ్ళు కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయండి. ఇంకా ఎట్నా పర్వతం ఈటల్లో ఉంటుంది, ఇది మనకు తరచుగా పేలిపోయే అగ్నిపర్వతము. నెక్స్ట్ అండి సో తీరరేఖ పొడవు మనకి మారిందండి. 7516 అని చెప్పేసి ఉండే, ఇది 11,098 kmకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఆమోదించింది కాబట్టి 47.6 పెరిగిందండి. సో ప్రశ్న ఇట్లా కూడా వస్తుంది, 47.6 అని చెప్పేసి పెరిగింది. సో పెద్ద పొడవు చూస్తే మీకు సో గుజరాత్ అండి, ఇది మారలేదు కానీ ఎక్కువ పెరిగింది మనకు. శాతం పరంగా ఎక్కువ పెరిగింది. ఈ సంఖ్య పరంగా, శాతం పరంగా చూస్తే మీకు పశ్చిమ బెంగాల్ 357% పెరిగిందండి. సో తక్కువ పెరిగింది మనకు కేరళ అని చెప్పేసి పిలుస్తాం. ఇంత డెప్త్గా ప్రశ్న వస్తుందండి కంపల్సరీ. సో మొత్తం మీద ఓవరాల్ చూస్తే మీకు వరుసగా 3 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ర్యాంక్ గోస్ టు గుజరాత్, సెకండ్ ర్యాంక్ గోస్ టు తమిళనాడు, థర్డ్ ర్యాంక్ గోస్ టు ఏపీ అని చెప్పేసి పిలుస్తాం. సో 1053 అండి, 973 ఉండి ఇంతకుముందు కదా, ఇప్పుడు 1053 అని చెప్పేసి అయిపోయింది. చిన్నది గోవా అండి, సెకండ్ కర్ణాటక, థర్డ్ వచ్చేసి ఒడిషా మీకు. సో మరి యూటీలో చూస్తే హైయెస్ట్ అండమాన్ నికోబార్ దీవులు, లోయెస్ట్ చూస్తే పుదుచ్చేరి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది తగ్గిపోయిందంట మీకు. ఈ మొత్తము 9 స్టేట్స్ ఉన్నాయి కదా మీకు, సో ఈ యూటీస్ ఉన్నాయి కదా మీకు, సో అన్నిట్లలో కలిపి ఒకటి అన్నీ పెరిగినాయి గతంతో పోలిస్తే, ఇది ఒక్కటి తగ్గింది మీకు. సో యాజ్ పర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ యొక్క రిపోర్టు ఆమోదించింది కాబట్టి ఇది అమల్లోకి వచ్చింది. జాగ్రఫీ పుస్తకాలు సవరణ వేసుకోవాలి. నెక్స్ట్ అండి ఫరక్కా బ్యారేజ్ వార్తల్లో ఉంది. 50 years పూర్తి చేసుకుంది. గంగా నది మీద వెస్ట్ బెంగాల్ లోపల ఉంటుంది. 1996 లోపల ఫరక్కా బ్యారేజ్ యొక్క వాటర్ని ఇండియా ప్లస్ బంగ్లాదేశ్ షేర్ చేసుకోవాలని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అండి సో క్లైమేట్ చూస్తే మీకు ఒక 3 అప్డేట్స్ ఉన్నాయి, వెరీ ఫేమస్ అప్డేట్స్. ఫస్ట్ చూస్తే నార్వెస్టర్స్ అధ్యయనం కోసం ఇండియాలో ఫస్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం చాందుబల్లి, ఒడిషా లోపల. ఇది 3 రాష్ట్రాలు కవర్ చేస్తుంది, వెస్ట్ బెంగాల్, ఒడిషా, జార్ఖండ్ అని చెప్పేసి. వై బికాస్ మన ఇండియా లోపల చూస్తే తూర్పు భారతదేశంలో మాత్రమే ఎక్కువ నార్వెస్టర్స్ వస్తాయి. అంటే ఋతుపవనాల కాలం కంటే ముందు అకస్మాత్తుగా వచ్చే వర్షం పేరు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పేరే మీకు నార్వెస్టర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని కాల బైశాఖ్ అని చెప్పేసి పిలుస్తాం. పశ్చిమ బెంగాల్ లోపల వెరీ ఫేమస్ పేరు. నెక్స్ట్ మన ఇండియా వాతావరణ సంస్థ ఏర్పడి 150 years అయిపోయింది కాబట్టి సో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ కింద పనిచేస్తుంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీ. దీనికి 6 రీజనల్ సెంటర్స్ ఉన్నాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి. 150 years కాబట్టి అన్నీ గుర్తుపెట్టుకోవాలి.
న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, నాగపూర్, గౌహతి. ఈ 4 చూస్తే మీకు ఏమైనా అనిపిస్తుందా అండి? అబ్జర్వ్ చేయండి ఒకసారి. న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా. సో మీకు ఈ గోల్డ్ పేరుతోని వస్తుందండి. అది మీరు ఒక్కసారి కామెంట్ చేయండి. జాగ్రఫీ లోపల మీ కరెంట్ అఫైర్స్ కాకుండా జిఎస్లో వస్తుంది. సో న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా చూస్తే గోల్డ్ పేరుతోని ఏమన్నా గుర్తుకొస్తుందా ట్రాన్స్పోర్ట్ సంబంధించి? సో గుర్తుకు రాకుండా మర్చిపోండి. సో మిషన్ మౌసమ్ అని చెప్పేసి మీకు ఇన్ఫ్యాక్ట్ మర్చిపోండి, మీన్స్ తెలుసుకోండి. సో మిషన్ మౌసమ్ అని చెప్పేసి 2 years ప్రాజెక్ట్ ఇది. 2000 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాము. రియల్ టైం లోకల్ వెదర్ ఫోర్కాస్ట్ అందిస్తుంది. రియల్ టైం లోకల్లో ఉన్న వాతావరణం కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంతకుముందు ప్రముఖ నగరాలు మాత్రం చెప్పేది, ఇప్పుడు అన్నీ తెలుసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ అంటే వరల్డ్ జాగ్రఫీ. సో అత్యధిక ఉపగ్రహాలు శని గ్రహం అని చెప్పేసి 128 కొత్తగా కనుక్కున్నాం మనం. దీంతో 274 అంటే అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహంగా శని గ్రహము నిలిచింది. సో నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండి. బైసరన్ లోయ ఉగ్రదాడి అందరికీ తెలిసింది. 26 మంది చనిపోయారు. అన్ఫార్చునేట్లీ అందరూ మన వాళ్ళే. సో జమ్మూ కాశ్మీర్ మీకు ఇన్ఫ్యాక్ట్ ఈ పహల్గామ్ అని చెప్పేసి ఆ దాడి ఫేమస్. సో బైసరన్ లోయ అని చెప్పేసి పిలుస్తాం ఆ ఎగ్జాక్ట్ ఏరియా. అది మినీ స్విట్జర్లాండ్గా ఫేమస్ మనకి. సో నెక్స్ట్ ఈ పహల్గాము సో వ్యాలీ ఆఫ్ షిప్ హెడ్స్, ఇక్కడ ఉన్న నది పేరు లిడ్డర్ నది, అది వెరీ ఫేమస్. దాడి చేసింది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్పేసి 2019 లోపల మనకి సజ్జద్ గుల్ అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. 23rd మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దీన్ని అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ సింధూర్ ఆపరేషన్ ఇవన్నీ మీకు కరెంట్ అఫైర్స్ అండి. సో నెక్స్ట్ అక్షఫీ అని చెప్పేసి మీకు ఒకటి వార్తల్లో ఉంది. అక్షఫీ అని చెప్పేసి పిలుస్తాం, ఒక డిజిటల్ వ్యాలెట్. సో ఇది సీడ్స్ ఇండియా సంస్థ డెవలప్మెంట్ చేసింది. ఇది వెస్ట్ బెంగాల్, అస్సాం, యూపీ లోపల ఇప్పుడు పనిచేస్తుంది. ఏమైనా విపత్తు వచ్చినప్పుడు నువ్వు ఈజీగా నీ యొక్క నష్టాలని అక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే మనకి అక్షఫీ అని చెప్పేసి పిలుస్తాం. సిడిఆర్ఐ లోపల కొత్త కంట్రీ వచ్చింది. సో న్యూజిలాండ్ కంట్రీ. దీంతో 43 కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. 7 ఇన్స్టిట్యూషన్స్ ఇవి. సిడిఆర్ఐ అంటే మనకు సో కొలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి వస్తుంది. విపత్తును తట్టుకొని మౌలిక సదుపాయాల నిధిగా పిలుస్తాం. మయన్మార్ భూకంపం వచ్చింది, మనం సహాయం చేసిన, దాని పేరు ఆపరేషన్ బ్రహ్మ అని చెప్పేసి ఉంది. సో రివిజన్ నోట్స్ షార్ట్గా ఉంటుందండి, మళ్ళీ ఇక్కడ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయవద్దు. బట్ ఆ షార్ట్గా ఉండేదే ఒక దగ్గర లింకప్ చేసి రాయడము అంత ఈజీ కాదు. సో నెక్స్ట్ అండి ఆర్ట్ అండ్ కల్చర్ చూస్తే సో ఫస్ట్ విలేజ్ లెవెల్ యాంటిక్విటీస్ సర్వే అని చెప్పేసి పిలుస్తాం. అంటే పురాతన వస్తువుల సర్వే పూర్తి చేసిన ఫస్ట్ రాష్ట్రం కర్ణాటక అండి. అన్ని విలేజ్లు పూర్తి చేసినాయట. సో యాంటిక్విటీస్ అని చెప్పేసి ఫస్ట్ సర్వే ఇది కర్ణాటక అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ అండి యునెస్కో యొక్క మెమోరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ లోపల మనది భగవద్గీత వచ్చింది, భరత్ ముని యొక్క న్యాయశాస్త్రం అని చెప్పేసి 2 వచ్చినాయి. ఒకసారి చూసుకోండి. మొత్తం మీద 13 మనకి, 14 కాదు, ఒకటి రిపీట్ అయింది మనకు, కాబట్టి 14 తీసుకోము, ఓన్లీ 13. సో అది ఒకసారి చూడండి. భరత ముని నాట్యశాస్త్రము, భగవద్గీత అని చెప్పేసి వ్యాసుడు. నెక్స్ట్ కైలాస్ మానసరోవర్ యాత్ర అని చెప్పేసి మనకి 5 years తర్వాత మళ్ళీ పూర్తయింది, వెరీ ఫేమస్. సో 2020 లోపల మనకి గాల్వన్ లోయ అని చెప్పేసి ఒక ఉదంతం జరిగింది. చైనా మనం కొట్టుకున్నాం, అప్పటి నుంచి ఈ యాత్ర బంద్ చేసినాం. మళ్ళీ 5 years తర్వాత స్టార్ట్ అయింది, కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి. సో ఇది మనకు 2 మార్గాల నుంచి పోవచ్చండి. ఒకటేమో ఇన్ఫ్యాక్ట్ లిపు లేక్ నుంచి పోవచ్చు, ఉత్తరాఖండ్ స్టేట్ నుంచి. సో ఇన్ఫ్యాక్ట్ ఇది కొంచెం ట్రెక్కింగ్ ఎక్కువ చేయాలి, అంటే హెల్తీ పీపుల్స్కే అవకాశం ఉంటుంది. సో మనం యాస్పిరెంట్స్ అండి చాలా మిస్టేక్ చేస్తున్నాం. మన టైం సరిపోవట్లే అని చెప్పేసి మనం వర్కౌట్ చేయట్లే. సో వర్కౌట్ చేయండి ఒక 1 hour, ఏం కాదు. సో 1 hour చేసినాక మీకు చాలా యాక్టివ్ ఉంటుంది మైండ్. వర్కౌట్ మీన్స్ మీ ఇష్టం, దగ్గర ఉన్న గ్రౌండ్కి వెళ్ళొచ్చు, స్కిప్పింగ్ చేయవచ్చు, రన్నింగ్ చేయవచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు, మీకు ఏది ఇష్టం ఉంటే అది చేయండి. కంపల్సరీ చేయండి. సో మీకు ఏమన్నా డైట్స్ ఇన్ఫ్యాక్ట్ వెయిట్ లాస్ అవి కావాలంటే మెసేజ్ చేస్తే నేను కంపల్సరీ ఆన్సర్ చేస్తాను. ఎస్, ఐ నో సమ్ న్యూట్రిషన్. సో నెక్స్ట్ చూస్తే ఇంకా సిక్కిం నుంచి కూడా పోవచ్చండి. ఇది ఎట్లా అంటే ఇది ఒక నాతుల నుంచి పోతుంది. సో ఇక్కడ దాకా మీకు ఇన్ఫ్యాక్ట్ బైక్లు పోతాయి ఇక్కడ దాకా. సో వెహికల్స్ పోతాయండి. ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం ట్రెక్కింగ్, చాలా తక్కువ ట్రెక్కింగ్ ఇది.
సో మొత్తం మీద ఈ యాత్ర వెరీ ఫేమస్. ఎవరికి? హిందువులకి, బౌద్ధులకి, జైనులకి. ఇక్కడ ఇట్లా పోవడం ఈజీ కానీ, అంటే దగ్గర కానీ కొంచెం పైకి ఎక్కాలి. ఇట్లా పోవడం కొంచెం వెహికల్స్ అలా మీకు కనిపిస్తుంది. సో నెక్స్ట్ శివాజీ ఆలయం మీకు వార్తల్లో ఉందండి. సో భీవండి లోపల కడుతున్నారు. ఇది సెకండ్ ఆలయం శివాజీ కోసం. ఫస్ట్ మీకు శ్రీశైలం లోపల ఉందట, ఏపీ లోపల. సో దీని టెంపుల్ యొక్క డిజైన్ చూస్తే విజయ్ కుమార్ అని చెప్పేస్తున్నాడు. శివాజీ విగ్రహము ఇన్ఫ్యాక్ట్ టెంపుల్ ఏమో విజయ్ కుమార్, శివాజీ విగ్రహం ఏమో అరుణ్ యోగిరాజ్. సో ఇది మీరు కామెంట్ చేయండి. అరుణ్ యోగిరాజ్ ఇటీవల వార్తల్లో ఉన్నాడు. దేన్ని చెక్కాడు? పర్పుల్ ఫెస్టివల్ అమృత ఉద్యాన్ లోపల రాష్ట్రపతి స్టార్ట్ చేసింది. దీని ఉద్దేశం ఏంటంటే మీకు దివ్యాంగుల యొక్క సాధికారత ప్రోత్సహించాలి. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఇన్క్లూజన్ మీన్స్ అందరినీ చేర్చుకోవాలని చెప్పేసి పిలుస్తాం. వాళ్ళ యొక్క ప్రత్యేకమైన లోపాలు ఉన్నట్లయితే మనం ఎప్పుడైనా సరే లోపాలని కించపరచొద్దండి. వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఆ ప్రయత్నాన్ని మనం అప్రిసియేట్ చేయాలి కంపల్సరీ. లోపం ఉందని చెప్పేసి వాళ్ళు దాక్కుండా లేదు. సో బయటకు వస్తున్నారు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ లోపాలతో ఫైట్ చేస్తున్నారు. ఈ బయట జరిగే కామెంట్స్తోని ఫైట్ చేస్తున్నారు. సో వాళ్ళకి మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. అన్ఫార్చునేట్లీ అది మనకు పుట్టుకతో వచ్చింది, మనం ఎవరు ఏం చేయలేము. సో నెక్స్ట్ చూస్తే విక్రమశీల్ అని చెప్పేసి, సో అది వెరీ ఫేమస్ యూనివర్సిటీ. అంతకుముందు బక్తియార్ ఖిల్జీ నాశనం చేసిండు, మళ్ళీ దీన్ని తిరిగి కడుతున్నారు. బీహార్ లోపల ఉంది. సో పాల వంశములో దాంట్లో కట్టింది ఎవరు? ధర్మపాల్ అని చెప్పేసి పిలుస్తాం. సో నాశనం చేసింది ఎవరు? బక్తియార్ ఖిల్జీ అండి. తర్వాత ఆది మహోత్సవం అని చెప్పేసి ఇంకోటి వార్తల్లో వచ్చింది. నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ గుర్తుపెట్టుకోవాలి. ఈ పర్పుల్ ఫెస్టివల్ ఏమో ఫర్ దివ్యాంగుస్, ఇది ట్రైబల్ ఫెస్టివల్. సో 16 ఫిబ్రవరిన రాష్ట్రపతి స్టార్ట్ చేసిండ్రు. పర్పుల్ ఫెస్టివల్ ఎప్పుడు రాష్ట్రపతి స్టార్ట్ చేస్తారు? అది కూడా ఇక్కడ ధ్యాన్ చంద్ స్టేడియం లోపల. సో మన లక్ష్మణ్ అంటే మనకు గిరిజన కళాకారుల సంస్కృతి వారసత్వం ప్రదర్శన చేస్తారు. దాంతోపాటు కొద్దిగా వాళ్ళ యొక్క ఉత్పత్తులను కూడా అమ్ముకుంటారు. మార్కెటింగ్ అయితే సో దీన్ని ట్రైఫెడ్ అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ అంటే సో జూమేయిర్ డ్యాన్స్ వెరీ ఫేమస్ అయింది. అస్సాం లోపల ఒకేసారి 8,600 మంది డ్యాన్స్ వేయడం జరిగింది, కాబట్టి మీకు వార్తల్లో వచ్చింది. సో తేయాకు పరిశ్రమ వచ్చి అస్సాంకి 200 అవుతుంది కాబట్టి ఇయర్స్, దాని సందర్భంగా ఈ డ్యాన్స్ చేయడం జరిగింది. ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కారు. సో ఇది మీకు కరెంట్ అఫైర్స్ అండి, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్. సో ఇంకా మీకు ఏమున్నాయంటే రివిజన్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అఫైర్స్, గవర్నమెంట్ పాలసీస్, పాలిటీ, ఎకనమీ, తర్వాత మిగతా అన్నీ ఒకరోజు అయిపోతాయి. స్పోర్ట్స్, సమ్మిట్స్, అవార్డ్స్ అవన్నీ ఒకరోజు అయిపోతాయి. సో రేపు మనము మిగతా కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో నేను చెప్పినట్టు మీకు మే 15 కల్లా అయిపోద్దండి, దానిలో సందేహం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.